కలసిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఫిషర్స్, ఫిస్టులా, వీటికి తేడా ఏమిటి, పైల్స్, వీటి గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ పైల్స్ గురించి నేను ఒకసారి చెప్పాను. అదేంటంటే ఎప్పుడన్నా ఒక్కోసారి వస్తాయి కొంతమందికి. వేడి చేసే ఆహార పదార్థాలు తిన్నప్పుడు, ఎక్కువగా స్పైసీగా తిన్నప్పుడు, ఊర్లు వెళ్ళినప్పుడు, కొంతమందికి మలబద్ధకం ఉండేది, కాన్స్టిపేషన్. ఈ మలబద్ధకం ఉన్నప్పుడు, అలాంటివి ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. కొంతమందికి రెగ్యులర్గా రోజు ఉండేది. అది ఎంత పెద్ద నరకమో పడే వాళ్ళకే తెలిసింది. సర్జరీ చేయించుకున్నామండి మరలా వస్తున్నాయి అంటారు. సర్జరీ ఎందుకు చేయించుకుంటున్నారు, దేని గురించి చేయించుకుంటున్నారు, చేయించుకుంటే మరలా ఎందుకు వస్తున్నాయి, అది వాళ్ళని అడుగుతారా అంటే అడగరు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు, వాళ్ళు మనల్ని పట్టించుకోరు. అదే మేము ఇస్తాం మాలాంటి వాళ్ళని అడుగుతారు. 100% అవి పోతే మళ్ళా తిరిగి రావు. మా దగ్గర తీసుకుంటే అవి ఎందుకు తిరిగి రావు, ఆపరేషన్ చేయించుకుంటే ఎందుకు తిరిగి వస్తాయో కూడా మా దగ్గర సమాధానం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బయట వాటిని ఎక్కువగా యాడ్స్ ఇచ్చి, ఎక్కువగా తలుకులు బెడుకులు చూపించిన వాటిని ఎక్కువ నమ్ముతారు. కానీ వాటికి మనం ఏదన్నా చెప్పినా రెస్పాండ్ కూడా అవ్వరు అన్నమాట. అలాంటి వాటికి ఎక్కువ మగ్గు చూపుతున్నారు, మోసు చూపుతున్నారు. కానీ పర్ఫెక్ట్గా మాలాగా కష్టపడి చేసే వాళ్ళకి, 100% రిజల్ట్తో సహా చూపించే వాళ్ళకి మాత్రం చాలా కష్టాలు, చాలా క్వశ్చన్స్ ఎదురవుతాయి. ఎవ్రీ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఉంటుంది ఇక్కడ. తప్పనిసరిగా ఎలా తగ్గుతాయి ఏంటి అనేది ఈరోజు చెప్పుకుందాం. ఫస్ట్ పైల్స్ ఎందుకు వస్తాయి, అది మన లైఫ్ స్టైల్ని బట్టి, మనం తినే ఆహారం, మనం పడుకునే నిద్ర, ఇవన్నీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫస్ట్ నుంచి లేవా, మానవుడని పుట్టిన దగ్గర నుంచి లేవా అంటే ఉన్నాయి. ఆ రోజుల్లో పిజ్జాలు, బర్గర్సు 10:30కి 12ంటికి తినటాలు లేవు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్లు, దీపాలు ఇలాంటివి లేవు. కాబట్టి దీపం కూడా కొంతవరకు సౌరు అంటారనమాట, కొంతవరకు ఆ సౌరు ఉన్నంత వరకే వెలుగుద్ది అనమాట. అప్పుడు కూడా కిరోసిన్లు ఇలాంటివి కూడా ఏమి రాలా. ఆవదం పెట్టి వెలిగించేవాళ్ళు, లేదా నువ్వుల నూనె పెట్టి వెలిగించేవాళ్ళు. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా, ఆ సామెత ఇదే అన్నమాట. అంటే సూర్యుడు వెళ్లకుండానే అన్నీ సర్దేసుకొని 6:30, 7ంటికంటే సగం నిద్రపోతారు కూడా పాత రోజుల్లో. అలాంటి లైఫ్ స్టైల్ దగ్గర నుంచి కూడా 1 గంట అయినా మేలుకోవటం, తినటాలు, టెన్షన్స్, ఎలా పడితే అలా ఉంటాలు. మనకి నోటికి ఏది రుచిగా ఉందో అది తింటున్నాం, కానీ ఏది మనకి ఆరోగ్యకరమైంది అనేది మనం తినలేకపోతున్నాం. వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఆ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, అవన్నీ ఎక్కడైతే వేస్తాం మనం, పొట్టలో అజీర్ణాశయంలోకి వెళ్ళిపోయి అదంతా రుబ్బి వేస్ట్ అని పూపుని ఓ పక్కకు జరిపేసినప్పుడు సరిగా వాటర్ తాగము, ఎప్పుడో 1 గంట కొనుక్కుంటాం. తెల్లారి లేస్తే ఏ హాలిడే అప్పుడు, లేదనంటే ఇంకా జాబ్ లేని పిల్లలు ఎవరో ఒకళ్ళు ఇట్లాగా వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు లేస్తారు. అది మన జీవన శైలికి పూర్తి విరుద్ధం. అలాంటి వాళ్ళకే ఇప్పుడు రోగాలు వస్తున్నాయి. మరి మేము అలా చెయ్యమండి, మరి మాకెందుకు వస్తున్నాయి అని అంటే, మీ లైఫ్ స్టైల్లోనే ఏదో మార్పులు చేసుకోవాలి. బాగా ఫైబర్ ఉన్న ఫుడ్ తినాలి, మంచి ఆహారం టైం టు టైం తినాలి. అన్నిటికంటే ముఖ్యం మన శరీరానికి కావలసిన వాటర్ అంతా మినిమం 4 లీటర్లు తాగాలి. అట్లా అని ఒకటేసారి ఎత్తి పట్టుకొని తాగకూడదు. కూల్ డ్రింక్స్ అని అవని ఇవని తాగకూడదు. బయటికి వెళ్ళినప్పుడు మజ్జిగ కానీ, లస్సీలు కానీ, చెరుకు రసాలు కానీ ఇలాంటి జ్యూస్ తాగుతూ ఉండాలి. ఇక ఫుల్ స్పైసీగా అంటే మాంసాహారం తింటే ఎంతో స్పైసీగా వేసేసుకొని ముక్కు ఒకవైపు కారిపోతూ నాలుగు మీద ఇలా ఇలా ఇసురుకుంటూ తినేవాళ్ళు ఉన్నారు చాలామంది. అది వేడి చేయదా అంటే ఏం మాట్లాడరు. అదే మన దగ్గర మంది తీసుకున్నప్పుడు వేడి చేసిద్ది కదండి అని అడుగుతారు. మరి అది వేడి చేసినందుకే మీకు మోషన్ టైట్ అయింది కదా. ఇప్పుడు మా దగ్గర తీసుకునేవన్నీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావండి. కాబట్టి మీరేమీ ఇబ్బంది పడాల్సిన పనే ఉండదు. అయితే ఇంక ఇదంతా చెప్పుకుంటే చాలా లాంగ్ అయిపోయింది. కాబట్టి వీడియో మీకు ఫిస్టులాకి, ఫిషర్స్కి తేడా ఏంటి, ఆ తర్వాత పైల్స్ గురించి చెప్పుకున్నాం. ఆల్రెడీ పైల్స్ గురించి వీడియో చెప్పాము, తీసుకున్న వాళ్ళు మంచి రిజల్ట్ కూడా చెప్పారు. ఆ రివ్యూస్ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాం. ఈ ఫిస్టులా అనేది ఏమిటి అని అంటే, ముడ్డి పక్కన సన్నటి ఒక రంధ్రం పడిద్ది, దానిలో నుంచి ఒక నీరు కారుతూ బ్యాడ్ స్మెల్ అనేది రావటం స్టార్ట్ అయ్యింది. దానివల్ల నొప్పి, బాధ ఇలాంటివి అనేది ఏమీ ఉండదన్నమాట.
ఇక అది లోపల లోపల స్కిన్ అంతా కుళ్ళిపోయిద్ది. దానికి నిజంగా హోల్ పెట్టి ఒక ఆపరేషన్ లాగా ఒక సర్జరీ లాగా చేయాలని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక మోర లోతు, మోర అంటే ఇది ఒక మోర లోతు, ఒక జాన లోతు లోపలంతా అది పాడైపోయి ఉండిద్ది. వాళ్ళు ఏం చేస్తారు, నాకు రీసెంట్గా వచ్చిన కేసు గురించి నేను చెప్తాను. ఒక అమ్మాయి అన్నమాట. వాళ్ళు ఏం చేశారు, దాన్ని అంతవరకు ఆ జాన లోతు ఆ మూర లోతు ఉన్న ఆ లోతు అంతవరకు తవ్వేసి కుట్లు కూడా వేయకుండా వదిలేశారు. మరి మోషన్ బాగా హార్ట్కి వచ్చినప్పుడు గట్టిగా మొక్కితే ఈ పక్కన తవ్విన దీనిలో నుంచి కూడా మోషన్ రావచ్చు. అంటే అలాంటి ప్రమాదం అన్నమాట. అలా తవ్వేసి వదిలారు. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, అది పూడలేదు. తర్వాత నా గురించి తెలిసి మెడిసిన్ తీసుకున్నాక ఖచ్చితంగా 2 నెలల కోర్సు తేడా మాత్రమే చూపిస్తామని చెప్తాము. 2 నెలలకి పూర్తిగా తగ్గింది. ఎలా తగ్గింది, ఆ హోల్ అనేది పూడిపోయింది అన్నమాట. అలా పూడిపోయినాక మళ్ళీ నొప్పి వచ్చిందని ఒకసారి ఫోన్ చేసింది. పూడిపోయేటప్పుడు ప్రతిరోజు మందు పెట్టేటప్పుడు ఆ హోల్లోకి నొక్కాలి, అందులో ఏదన్నా పస్సు ఉంటే వచ్చేసిద్ది అన్నమాట. అలా నొక్కకుండా మనం పెడుతూ ఉంటే అదంతా పూడిపోయినా మళ్ళీ పెయిన్ వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, టూత్ పిక్తో ఇలాగా అనండి, ఆ లోపల ఉన్న పసంతా వచ్చేసిద్దని. వచ్చేసినాక మళ్ళీ మంచిగా హీల్ అయిపోయింది. తర్వాత 2వ డోసు, ఇలా 3 డోసులు తీసుకుంటే ఆ ఫిస్టులా అనేది తగ్గిపోయింది. ఇంకొకటి ఫిషర్స్. ఇదేంటంటే స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. మోషన్కి వెళ్ళేటప్పుడు ఒక ముళ్ళు గుచ్చినట్టుగా ఈ ముడ్డి లోపల అటు బాగా లోపలికి కాకుండా ఇటు బయటికి కాకుండా ఇలాగా ఆ పెద్ద ప్రేవుకి అంటే మనకి మోషన్ వచ్చే దానికి అలాగా ఇలా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా, ఇలా తెంపినట్టుగా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఫీలింగ్ స్టార్టింగ్ ట్రబుల్. ఆ తర్వాత ఫ్రీ మోషన్ అయింది. ప్రతిరోజు అలాగే అనమాట. అలా ప్రతిరోజు వెళ్ళే క్రమంలో అక్కడ కొంచెం ఆ పేగు దగ్గర చీరుకొని అది క్రానిక్ లాగా అయ్యి మంట, బ్లడ్ పట్టడం, వాపు రావటం, కూర్చోలేకపోవటం, ముడ్డి పైకెత్తి పడుకోవడం, ఇలాంటి పనులు చేస్తారన్నమాట. దీనికి కూడా మెడిసిన్ ఉంది. ఏదైనా 3 కోర్సులు అన్నమాట. ఇక దీని గురించి మనం చెప్పుకుంటే వీడియో లాంగ్ అవిద్ది. ఏదైనా చిన్న చిత్కాగా పోయేవి అని అంటే ఏమీ లేవండి. ఇలాంటి దానికి శాశ్వత పరిష్కారం ఎక్కడనంటే ఆ గీసుకున్న దగ్గర, ఆ హోల్ పడిన దాని దగ్గర పరిష్కారం ఇవ్వమండి. మొత్తం మనకి కడుపులో పేగుల్లో ప్రాబ్లం ఉంది కాబట్టి, ట్యాంకులో ప్రాబ్లం ఉంటే ట్యాప్స్ ఎన్ని బాగు చేసినా ఎంత చేసినా ప్రాబ్లమే. ప్రాబ్లం ఏడుందో ఆడ మనం గట్టిగా ప్రయత్నించామంటే ప్రాబ్లం లైఫ్ లాంగ్ సాల్వ్ అయిపోయింది. మరి మన పొట్ట ఈ వేస్ట్ అనేదంతా ఈ లోపల ఉండి ఆ కోలంలో అంతా ఈ పూపు అనేది పేరుకుపోయి మనం ఏదో హార్డ్గా వెళ్ళినప్పుడు ఆ కొంచెం మిగతాదంతా ఉండి అందులో వాటర్ కూడా మీరు సరిగా నీళ్లు తాగకపోతే ఆ వాటర్ కూడా మన శరీరం పీల్చుకొని ఇంకా ఆ పూపు అంతా గట్టి పడిపోయి మీకు ఇబ్బంది పడిద్ది అన్నమాట. అందుకని ఫస్ట్ ప్రేగులు క్లీన్ చేస్తూ మీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం కాబట్టి మా దగ్గరికి వచ్చేటప్పటికి మా మందు వాడితే మీకు లైఫ్లో ఒక్కసారి తగ్గిపోయినాయి, మళ్ళీ తిరిగి రావు. అవి పైల్స్ అయినా, ఫిషర్స్ అయినా, ఫిస్టులా అయినా. కాబట్టి ఇలాంటివన్నీ ఏవి ఎక్కడ మంచిగా ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి అనేది మీరు ఆలోచించుకొని పూర్తి శాశ్వత పరిష్కారం కావాలంటే మేము కింద వాట్సాప్ నంబర్ ఇస్తామండి. దానికి మెసేజ్ మాత్రమే చేయండి, లేట్ అయినా రిప్లై ఇస్తాము. ఇంకా మీరు మాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ ఫీ ఉంటుందండి. కన్సల్టేషన్ ఫీ కట్టేసి మీ ఫోన్ నంబర్ ఇస్తే మేమే కాల్ చేస్తాము. ఇలాంటివన్నీ ఇంకా పూర్తిగా వివరాలు తెలుసుకోవాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.